హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ అండ్ దాల్ ఫ్రై ఎలా తయారు చేస్తారో చూపిస్తానండి. ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని ఎవరైనా ఇంటి గెస్టెస్ వచ్చేటప్పుడు ఇలా చేసి పెట్టండి. సూపర్ ఉంటుంది అండ్ యమ్మీ యమ్మీ లంచ్ కూడాను. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే మీకు ఇంకే వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్, నేను పక్కా చేస్తాను. ముందుగా నేను ఇక్కడ దాల్ ఫ్రై అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ప్రెషర్ కుక్కర్లో తీసుకున్నాను. ముందుగా నేను ఇక్కడ కందిపప్పు అనేది 1 కప్ వరకు తీసుకొని బాగా నానబెట్టుకున్నానండి, హాఫ్ అన్ అవర్ బ్యాక్. అలానే మైసూర్ పప్పు కూడాను హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనేది నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి పప్పు అనేది స్మూత్గా 1 విజిల్కే మంచిగా అయిపోతుంది పప్పు మనకి పేస్ట్లా. కాబట్టి ఇలా నానబెట్టుకొని ఎప్పుడైనా పప్పు చేసుకోండి. అలానే 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదు పప్పు. అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చిటికెడు. అలానే 3-4 డాట్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది బయటికి రాదు. ఇలా 2 విజిల్స్ వేసే వరకు పప్పు చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని 1 స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకున్నాను. అలానే ఆవాలు కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి ఇది. ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకొని బాగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఆకులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాస్ అనేవి నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను, చిన్నగా కట్ చేసి. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆ టమాటాస్ కొంచెం మగ్గే వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము 2 విజిల్స్ అయ్యాక మన పప్పు అనేది స్మూతీగా వచ్చింది చూసారా ఫ్రెండ్స్. ఇలా వచ్చాక దీన్ని కొంచెం పేస్ట్లా చేసుకోవాలి, మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా మనం. ఇప్పుడు దీంట్లో కొంచెం టమాటాలు మగ్గాయి కదా, దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది 1 స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నాను. అలానే కారం కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ధనియాల పొడి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలానే గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ మొత్తం టమాటా మొత్తం పేస్ట్లా చేసుకోవాలి, లేకపోతే టమాటా పీసెస్లా వస్తుంది. కాబట్టి ఇలా పేస్ట్లా చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పోపుని వేసుకోవాలి. పోపు అనేది మరీ పలుచగా చేసుకోకూడదు, కొంచెం థిక్గా ఉంటే మనకి రైస్లోకి సరిపోతుంది, మంచి టేస్ట్గా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఆ పోపుకి 2 కప్స్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మరీ పలుచగా నేను చేసుకోవట్లేదు, చూసారు కదా. సరైన క్వాంటిటీలో చేసుకుంటే మనకి పోపు అనేది ఆ దాల్ ఫ్రై అనేది మనకి మంచి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. చూసారా నా క్వాంటిటీ ఇక్కడ ఎంత థిక్నెస్గా ఉందో, ఆ థిక్నెస్ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీనికి పోపు అనేది రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది ఒక 2-3 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి రెబ్బలు, అలానే అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే జీరా యాడ్ చేసుకోవాలి, ఆవాలు మెంతులు అన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసుకున్నాను. అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంగువ ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక పోపుని ఆ సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా దాల్ ఫ్రై అనేది, నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. ఆ పోపు అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంతో రుచికరమైన దాల్ ఫ్రై అనేది రెస్టారెంట్ స్టైల్లో మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను జీరా రైస్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది యమ్మీ కాంబినేషన్ అండి, జీరా రైస్ అండ్ దాల్ ఫ్రై సూపర్ యమ్మీ కాంబినేషన్. ఇప్పుడు నేను ఒక గ్యాస్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. నెయ్యి తినని వాళ్ళైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు.
అండ్ ఆయిల్ కూడా చూసారా నేను ఆప్షనల్గా వేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక నేను ఇక్కడ లవంగాలు అలానే దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. అలానే సాజీరా ఉంటే సాజీరా యాడ్ చేసుకోండి, లేదంటే జీరా ఉంటే జీరా యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక నేను కరివేపత్తి కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవ్వగా నేను ఏ కప్పుతో రైస్ తీసుకున్నాను, నేను ఇక్కడ 1.5 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 3 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్ క్వాంటిటీలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా జీరా రైస్ అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది, లేకపోతే మెత్తబడిపోతుంది. నేను ఇక్కడ 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ అనేవి వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను బాస్మతి రైస్ని ముందుగానే హాఫ్ అన్ అవర్ బ్యాక్ నానబెట్టి ఉంచుకున్నాను, వాటిని వీటిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక కాస్త సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఒకసారి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేస్తే రైస్ పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కలిపి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేస్తే మనకి జీరా రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేయాలి. చూసారా నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక 1 మినిట్ మరొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా అయింది కాబట్టి నేను కొత్తిమీరతో యాడ్ చేసుకొని కలిపి పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ జీరా రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది. చూసారా పొడి పొడిగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లో కొనిలానే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు నేను దాల్ ఫ్రై రెడీ చేసుకున్నాను, అలానే జీరా రైస్ కూడా రెడీ చేసుకున్నాను. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.